మాహేశ్వరి 5 ముఖములు కలిగింది. ప్రతి ముఖంలో కూడా 3 నేత్రాలు చొప్పున ఉంటాయి. ఈవిడ కూడా జ్ఞానాన్ని ప్రసాదించగలుగుతుంది. అయితే బ్రాహ్మీ శక్తి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అంత స్థాయిలో ఇవ్వలేదు. ఈ మాహేశ్వరి శక్తి వృషభ వాహనాల్ని అధిరోహించి ఉంటుంది. చాలా చైతన్యం కలిగినటువంటి శక్తి. ఈ శక్తిని పోలినటువంటి రుద్రాంశకు సంబంధించినటువంటి ప్రతి శక్తికి కూడా రురుభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉండి ఆయా సాధనలను పరిరక్షిస్తూ ఉంటాడు. అమ్మవారి యొక్క ఆయుధ వివరణ అంటే ఈ అమ్మవారు మాహేశ్వరి ఏ ఏ ఆయుధాలు ధరించిందో ఎలా కాపాడుతుందో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అమ్మవారి ఆయుధాల్లో కుడి పక్క నుంచి పైకి అభయముద్ర, గొడ్డలి, శూలము, ఖడ్గానికి వజ్రాలు పొదిగింది. అంటే వజ్ర ఖడ్గం అంటారు దాన్ని. ఆ వజ్ర ఖడ్గాన్ని కూడా అమ్మవారు ధరించి ఉంటుంది. ఎడమవైపు కింద నుంచి పైకి వరముద్ర, అంకుశం, ఘంట, నాగపాశం వీటిని ధరించి ఉంటుంది. ఈవిడ కాలాన్ని సైతం శాసించగలిగేటువంటి శక్తి. మాహేశ్వరి శక్తి అంటే కాళీ ప్రోక్తాలన్నిటిలోకి కూడా పెద్దదనమాట.